ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యం అని గుర్తించండి. కొత్త ఆశయాలతో ఒక గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో. ఆలస్యమైనా పర్వాలేదు. విసిరేసిన విత్తనాలే కొన్నాళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులు కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. మన నీడను చూసి మన బలమనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. అసలు మర్యాద ఇవ్వని చోటుకు మనం వెళ్ళడమే పెద్ద తప్పు. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఈ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలీదు. కానీ కొన్ని పరిచయాలు మాత్రం కడవరకు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కష్టం కావాలన్నది కాదు, ఇష్టం ఎవరు అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే. స్వీకరించాలి. ఏ మనిషి కూడా ఎప్పుడూ పూర్తిగా ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందుగా కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే తప్ప వంగిపోయే దర్భలు కాదు. ప్రేమకు నిజమైన విజయం ఎప్పుడంటే ప్రేమలు కలిసినప్పుడు కాదు, ప్రేమికులు కలిసినప్పుడు మాత్రమే. నీవంటే విలువలేని వాళ్ళ దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. శాశ్వతం కాని వాటి చుట్టూ తిరుగుతూ మనం శాశ్వతం కాదు అనే నిజాన్ని మర్చిపోతున్నాము. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసేయ్.